ఈ సాంగ్ వచ్చేసి డెడికేటెడ్ టు ఆల్ ది గర్ల్స్. నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతి విలలనా, ఓర చూపుల చిన్నదానా, ఒక్కసారి ఓ అనులలనా, నిలువవే బాలు కన్నుల దానా, వయారి హంస నడక దానా, నీ నడకల హోయలున్నది శానా, నువ్వు కొలుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలలనా అది నీకేం తెలుసు, నిలువవే వాళ్ళు కన్నుల దాన్న, వయారి హంస నడక దాన్న, నీ నడకల హోయలున్నది శానా, నువ్వు కొలుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలలనా అది నీకేం తెలుసు. ఓకే, ఎవరి కోసం పాడుతున్నావు ఈ పాట? నాకు ఇప్పుడు తెలియాలి, తెలిసి తీరాలి. ఎవరి కోసం నువ్వు ఈ పాట పాడుతున్నావు నాకు తెలిసి తీరాలి అంతే. అంటే మా అబ్బాయిల తరఫున మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్లీ వీళ్ళందరి ఫీల్ ఇది. సో బేసికలీ వాళ్ళకి. ఓ అంతేనా? అంతేగా? అంతే భార్గవి. we both are one. So let's start this wonderful episode. ETV Tararapam. ఈటీవీ తారారాంపం ఈరోజు వెన్స్డే మన విజయనగరంలో జరుగుతుంది. అండ్ విజయనగరంలో ఎంవిజిఆర్ కాలేజ్ లో జరుగుతుంది. ఈరోజు ఆడియన్స్ నుంచే స్టార్ట్ చేద్దాము. yes మరి ఆడియన్స్ నుంచి నేను ఒకళ్ళని పిలుస్తాను. మీరు రండి, చాలా నవ్వేస్తున్నారు. ఇటు వచ్చేదండి. ఇక్కడ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నట్టున్నారు సార్. స్టూడెంట్స్ ఏండే మీరు ఫ్యాకల్టీ అండి? ఎంబీజీఆర్ ఫ్యాకల్టీ అండి. అయ్యి బాబోయ్ ఫ్యాకల్టీని పిలిచేసానండి. నేను ఇప్పుడు మా స్టూడెంట్స్ కి మార్కులు అయితే తగ్గించరు కదండి మీరు పిలిచినందుకే. చెప్పండి. అయ్యి బాబోయ్ సిగ్గుపడతాయి ఎలాగండి చెప్పండి. ఇక్కడ అందరు ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కావట్లేదే. ఓకే, మరి మీ పేరేంటండి? పైడిరాజు గారు. మీరు మరి ఎంవిజిఆర్ ఫ్యాకల్టీ కదండి. మరి ఎంవిజిఆర్ స్టూడెంట్స్ ఎంత బాగా ఆడుతున్నారు చూస్తున్నారు కదండి. మరి సంతోషంగా ఉందండి మీకు? ఓకే, మరి మీకేంటంటే ఇప్పుడు నాకేం రాదు సార్. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతానండి. ఓకే అండి. ఆ ప్రశ్న ఏంటంటే ఓ హీరోయిన్ చూపిస్తామండి అక్కడ. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా చెప్పి ఆ సినిమాలో మీరు ఒక పాట పాడాలండి. ఓకేనా? పాట పాడాలా వద్దా? ఏండే మీకు పెళ్లి సందాలు చూడట్లేదండి, పాట పాడమని అడుగుతున్నా అండి. ఏంటండి మీకు ఫస్ట్ హీరోయిన్ కావాలా హీరో కావాలా? అక్కడ హీరో కావాలి. హీరో అంటున్నారు, ఈయన హీరో అంటున్నారు. అయితే మరి మనసులో మాత్రం హీరోయిన్ అనే ఉంటుందండి, కానీ న్యాయంగా హీరో అని అడిగారండి మీరు. మరి అక్కడ హీరో పిక్చర్ వస్తుందో హీరోయిన్ పిక్చర్ వస్తుందో చూద్దామండి. మరి బాలయ్య బాబు గారు, మరి హీరోయిన్ ఎవరో చూద్దామా? బాబోయ్ నయనతార వచ్చిందండి. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన పాట పాడండి. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నీవేగా, కను పాప నిండా నా రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా, సాధించలేను చూడకుండా సాధించలేను నిన్ను చూడకుండా, నీ కాంత సరదాలు సాయంత్ర సరదాలు ప్రేమ సరాగాలు పలికించు ప్రియుడా, నీ అడుగు జాడా అది నాకు నీడ, బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నీవేగా. పాట అయితే పాప ఆవిడ పాడేసింది. మళ్ళీ ఒక్కసారి ఆవిడ పాడుతుంది. ఈసారి మీరు డాన్స్ చేస్తారా? వేరే పాట వేస్తామండి. ఓకే సార్, రెడీ? అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి
లేకపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఓ ఒకటే దొరికిచ్చి అక్కడేదో పిచ్చి అరే వా ఏ డాన్స్ చేశారు సార్ ఒక్కసారి సార్కి గట్టిగా వేసుకోండి వైటీవీ తరరంపం నుంచి మరి అంత బాగా పాడారు కదండి మరి మీకు ఈ తెల్ల టీ షర్ట్ అండి కృష్ణ 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 రే కృష్ణతో పెంచేస్తానే షానా షానా రే ఇటువైపు ముందర ఎనర్జీ ఓకే భార్య కొంచెం వెనకాల వైపు చూడమ్మా అటువైపు పాపా పీసెస్ లైట్ అదో వచ్చాయి పార్పై ముందరకు వచ్చేస్తుంది లేదా Radio, beautiful radio, sexy radio, let's go radio, beautiful radio, sexy radio, let's go నీ పేరేంటి ప్రియాంక మరి ప్రియాంక ఏ కాలేజ్ నువ్వు ఎంబీజీఆర్ అబ్బో నువ్వు చెప్పే ముందే మీ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ మరి చెప్పేస్తున్నారు ఇక్కడ ఏ బ్రాంచ్ ఈసీఈ ఎన్నో ఇయర్ థర్డ్ ఇయర్ అబ్బో థర్డ్ ఇయర్ అంటే ర్యాగింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంటది మనకి ఉందా ఎప్పుడు నువ్వు ర్యాగింగ్ చేస్తూ ఉంటావు కదా స్టూడెంట్స్ ని ఇప్పుడు నేను నిన్ను ర్యాగింగ్ చేస్తానన్నమాట ఓకేనా టేబుల్స్ వచ్చు కదా స్కూలింగ్ చదవలేదు 2 1 2 2 2 4 ఇవ్వచ్చుగా డైరెక్ట్ ఇవ్వచ్చు కదా ఇంజనీరింగ్ అంత లేదమ్మా అక్కడ వచ్చు అబ్బా నీకు టేబుల్స్ పుట్టంగానే ఇంజనీరింగ్ కాలేజ్ తోస్తారు ఇట్లా 2 1 2 బదులు నువ్వు బౌ 1 బౌ బౌ 2 బౌ 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 3 బౌ 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 ఇవి చెప్పవా సరే ఇట్రా చెప్పు Come on. కమాన్ 1 2 3 గో బౌ వన్స్ చెప్పు 1 2 3 గో బౌ వన్స్ బౌ టూ సే బౌ త్రీ సే బౌ అమ్మా ఇది ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ టేబుల్ అమ్మా నువ్వు కరెక్ట్ గా చెప్తే గానీ వదిలిపెట్టావు బౌ 1 బౌ అను బౌ వన్స్ బౌ టూ సే బౌ త్రీ సే బౌ ఇంతకంటే 3 తర్వాత వెళ్ళదంటండి ఈ అమ్మాయి ముందుకు ఏం చేద్దాం 3 తర్వాత టీచర్ అబ్సెంట్ సరే, okay. సో బేసికల్లీ మా హేమచంద్ర నేను ఒక క్వశ్చన్ అడుగుతాడు ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ నీకు సేమ్ ఇందాకట్లాగా హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో పాట పాడాలి ఓకే సో ఫస్ట్ హీరో కావాలా హీరోయిన్ కావాలా హీరో హీరో అరే వా గుడ్ లెట్స్ సీ మరి హీరో వస్తుందా ఓ అబ్బో! నాగార్జున సరే మరి హీరోయిన్ ఎవరో చూద్దాము సో అనుష్క అండ్ నాగార్జున గారి కాంబినేషన్ లో ఒక పాట పాడండి తెలీదు నువ్వు సాంగ్స్ రావన్నావు అనుకో కుమ్ముచ్చేస్తాను అని బాగుండ చెప్తున్నా పాడే కన్యాకుమారి సరే నీకు రాదన్నా కాబట్టి నీలో వదిలిపెట్టాం డాన్స్ చేయి అయితే పాటలు వేస్తాను డాన్స్ చేయి ఓకే సో లెట్స్ హ్యావ్ కన్యాకుమారి సాంగ్ ప్లీజ్ కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల ఏ రారా నీ ముద్దు మాటకి నా సొక్కు ఇస్తా గోపాలా అరే వా 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 వాట్ డాన్స్ వాట్ ఏ పిల్ల అట్లా డాన్స్ చేసేసే సెల్ఫ్ మాకు బాబు బాగా డాన్స్ చేసావు బాగా చేయించాం బేసికలీ మేము మరి అంత బాగా చేసావు కదా కష్టపడ్డావు సో ఈ టీం తరఫున మీకు ఒక చిన్న గిఫ్ట్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఓకే సో మరి వెన్స్డే ఎపిసోడ్ లో అడుగు పెట్టేసాం
మరి వెన్స్డే ఎపిసోడ్ లో వెరైటీగా ఆడియన్స్ నుంచి స్టార్ట్ చేసాం. మరి వెంటనే మన టీమ్స్ కూడా వెయిట్ చేస్తున్నట్టునే వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆల్ ద కాలేజెస్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ టు వెన్స్డే ఎపిసోడ్ ఆఫ్ ఈటీవీ తారారంపం. మరి విజయనగరంలో జరుగుతుంది, విజయనగరంలో ఎంవిజిఆర్ కాలేజ్ లో జరుగుతుంది. అండ్ వెన్స్డే ఎపిసోడ్ కి వచ్చేసరికి వెన్స్డే లో ఎలాంటి రౌండ్స్ ఉంటాయో, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈసారి నేను పెట్టిన ఈ రౌండ్. అవునా? ఓకే. ఈ రౌండ్ ఏంటంటే పాటకు ప్రాణం పల్లవి కాదా. పేరు బాగుంది, మరి కాన్సెప్ట్ ఏంటి? ఏంటంటే ఒక పాట తీసుకొని దానిలో మనం చరణం పాడదాం. మనం చరణం పాడాక వాళ్ళకి మ్యూజిక్ నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి బేసికల్లీ వాళ్ళల్లో ఎవరైతే ఆ పాట పల్లవిని కరెక్ట్ గా పాడతారో వాళ్ళకి 20 పాయింట్స్, లేకపోతే -10. అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, బజర్ రౌండ్ అన్నమాట ఇది. వీళ్ళల్లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఫస్ట్ చరణం ఏంటంటే బొక్కే నిమురుతుంటే నాకు అప్పమొటిమై తగులుతుంటది గాయత్రి. నడుములోని పడత తన ముద్దుకై వేచి ఉన్నది. ఇన్నాళ్ళు నాయగారి చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవి. మొత్తం నేల మీద మల్లెలన్నీ కళ్ళ నవ్వుల్లో కుమరిస్తాడే. తాన్న దీన్న తాన్న తదినాలి తన్నాకు తక్క తినా. చిరుగిల్లుడు శురువాయే అరి చెక్కిలి గిలి గిలి గింతాయే ఈ తిక్క గాలి వలనా. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలనా. తాన్న తిన్న తాన్న తందినారు తలాకు తక్క తిన్నా. అరి తాన్న తిన్న తాన్న తందినారు తలాకు తక్క తిన్నా. So Gayatri College, you win 20 points. సెకండ్ చరణం మీకు. ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు. ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నడుగు. మోహిని పిశాచి నా చలివే కాకిని పిశాచి నా చలివే. మోహిని పిశాచి నా సఖిలే సఖిని విసూచి నా సఖిలే. విడువకురా వదలనురా ప్రేమ రాణి మీద. నందికొండ పగల్లో నల్ల మబ్బు నీడల్లో నీడలే ఉంటా. నీడలే ఉందా నీ భరతం పడతా నేను పట్టుకుపోతా. నీ భరతం పడతా నేను పట్టుకుపోతా. నందికొండ వాగుల్లో నా నల్ల గుమ్మ నీడల్లో. Right answer and you win 20 points. సరే మరి మీకు ఇప్పుడు రాబోయే చరణం. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో ఉంటే పదాలలో నేనుంటా. వేగువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయాదేనవుతా. కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలి ఒదిగిపోని. ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా. తొలి ప్రేమలే దోచుకోనా. ప్రియ రాగాలే దొరుకుతున్న శుభవేళ. ప్రియ రాగాలే గంధర్వున్న శుభవేళ. చేరాలి తలకుల పూరం పాడాలి తగది వినాలం.
తగ్గాలి తగదిన దూరం దాటాలి వయసుల తాపం. MVGR, you win 20 points. ఇప్పుడు రాబోయే చరణం మీ అందరికి, బట్ ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాము. ప్రపంచమంతా అయోమయంగా ఉన్నదే, నిశ్శబ్దమైన అబద్ధమైగా నాకు తోచిందే. ఎందుకో ఈ తడబాటు, ఇక్కడేమీ జరగందే, చేసుకోబోయే అలవాటు చెక్కిలి అందక ముందే. కళ్ళు రెండు కాగుతుంటే ఏమి జరిగిందంటావా, ఉన్న ప్రాణం ఉండకుండా కాపుడా పాడే. Right answer. ముంచేసావే మందమేదో వేసావే మనసునే వేసావే. ఏం మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే. And Lady College, you win 20 points. బజర్ క్వశ్చన్ కూడా ఒక్కటే ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. మరి ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. వన్ వే రూట్ లో వెళ్తే సూటిగా ఎవరు ఎక్కడ ఆపరు గనక, వన్ సైడ్ ప్రేమనే చేసే స్వేచ్ఛగా ప్రేమను ఇవ్వని అడగవు కనుక, ప్రేమతల పడే ముద్దులు పడే ట్రాజిక్ లవ్ కన్నా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేని వన్ సైడ్ లవ్ మిన్నా. డ్రింక్ తెలిసి దేవదాసులైనా కుడి ఎడమైతే పాట పాడి క్లాసు దాసులవునా. మై బ్రదర్ ఎంతో బెటరు నా సలహాలు వింటే ఎవరు ఇకపైన ఎప్పుడు మనసుంటే అవరు. మై బ్రదరు చెబుతా వినరు, వన్ సైడ్ లవ్ రా ఎంతో బెటరు నా సలహాలు వింటే ఎప్పుడు ఇకపైన ఎప్పుడు మనసుంటే అవరు. And MVGR, you win 20 points. మరి మా LND2 కాలేజ్ ఏమో 90లో ఉన్నారు, సీతం జీవీపీ కూడా 90లో ఉన్నారు, మరి గాయత్రి ఏమో 80లో ఉన్నారు. అల్రే అల్లదిగో ఆ LND1 ఉంది చూడండి, వాళ్ళేమో 60 మీదే ఉన్నారండి. ఏం చేద్దామంటారు, ఎలిమినేట్ చేసేద్దామా? ఇటు వచ్చేయండి మరి. బాగా ఆడారు ఇంతవరకు, బట్ ఎలా ఉండింది ఇంతవరకు ఎక్స్పీరియన్స్? షో చాలా బాగుంది. మిగతా పార్టిసిపెంట్ అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరి హౌ డు యూ ఫీల్? అసలు ఇంతవరకు వచ్చాను, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మరి మీరు? చాలా బాగుంది. నేను సింగర్ని, సో యాజ్ ఎ సింగర్గా అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఛాన్స్. వండర్ఫుల్ గా ఆడారు. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ యూట్యూబ్ తారారంపం. ఆల్ ద వెరీ బెస్ట్. రేపటి ఎపిసోడ్ లో ఎవరు వెళ్ళిపోతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు, కానీ ఆ ఫైనలిస్ట్ ఎవరు అని తెలుసుకోవాలంటే మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మరి 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులు అవ్వాలంటే ఫస్ట్ ఈ రోజు కంప్లీట్ చేసి రేపటికి వెళ్ళాలిగా. మనం సైన్ ఆఫ్ చేద్దాం, కానీ బాయ్ మన వాళ్ళందరితో చెప్పిద్దాం కదా. బాగా చెప్తున్నారు ఇందాక నుంచి. ఓకే. సో యూట్యూబ్ తారారంపం తరఫున మీ అందరికి లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. తమ తమ పనులకు అతుక్కుపోయే అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. meditaso, lo sulle bioso, pilli calla tenna dani vento bomberoso,
రాసినారు దాసో నోటు లోసు దోషు లేని లైఫ్ కాక బోలెడంత లాసో See them GVB again. 10, 9, 8, 7, 6, 5, 4,